హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి అయితే ఈ వీడియో వచ్చేసి టెంపుల్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నార్మల్గా కట్ వర్క్ అనేది కింది సైడ్ వస్తుంది ఇది వచ్చేసి ఇట్లా టెంపుల్ మోడల్లోనైతే వస్తుంది అనమాట అంటే పల్లకిలో అమ్మాయి కూర్చుంటే ఎలా ఉంటుంది పల్లకి మోడల్లో ఈ డిజైన్ అవుతుంది ఇది పూర్తి కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం అయితే వీడియోలోనైతే అప్లోడ్ చేస్తున్నాను ఓన్లీ నెక్ వరకే మనం ఇలాంటి నెక్ అయితే ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి ఏం కదా అనేది ఈ వీడియోలోనైతే చూస్తున్నాను వీడియోకి అయితే ముందుగా లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే లైక్ ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట దీనికైతే మధ్యలో బటన్ పెట్టలేదు బటన్ లేకుండానే కావాలని అయితే చెప్పారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకుండా కొత్త చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంకా మర్చిపోకండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను అయితే బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఎంత తీసుకున్నాను మెజర్మెంట్ అనేది కూడా మీకు క్లియర్గానైతే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ వచ్చేసి 7.5 అంటే 7.5 మొత్తం ఎంత అవుతుంది 15 ఇంచుల షోల్డర్ అయితే తీసుకున్నాను అనమాట ఖర్చులతో కలిపి అయితే నేను అలా కటింగ్ అయితే చేసుకున్నాను హైట్ వచ్చేసి చూసారు కదా 15 ఇంచుల హైట్ అయితే ఉంది ఇప్పుడు ఈ 15 ఇంచుల హైట్ కూడా ఖర్చులతో కలిపే 15 ఇంచుల హైట్ అంటే ఎత్తు అనమాట ఎత్తు అయితే అంత ఉంది అయితే బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఉంది నడుం లూజ్ మొత్తం వచ్చేసి 28 ఇంచులో నుంచి 4 భాగాలు కనుక చేసుకున్నట్టయితే ఫస్ట్ 2 భాగాలు చేసుకోవాలి 2 భాగాలు చేసుకుంటే 14 ఇంచులు వస్తాయి ఆ 14 ఇంచులో నుంచి ఇంకో 2 భాగాలు చేసుకుంటే మనకు 7 ఇంచులు అనేది నడుము లూజ్ వస్తుంది కదా ఈ 7 ఇంచులు ఇలా 2 ఫోల్డింగ్ అయితే క్లాత్ ఉంది కాబట్టి 7 ఇంచుల వరకు ఒక మార్కింగ్ ఒకవేళ మీరు లైనింగ్ కట్ చేసేటప్పుడు అయితే ఇట్లా చూసుకోవచ్చు మనం వెనకాల టక్స్ పెడతాం కదా టక్స్ కోసం 1 ఇంచు అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి అయితే చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలని అనుకుంటారు నడుం లూజ్ కంటే అంటే ఇప్పుడు 7 ఇంచులు మనకు నడుం లూజు ఒక లేయర్ వచ్చేసి వచ్చింది కదా ఆ 7 ఇంచులకు 2 ఇంచులు కలుపుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకైతే క్లియర్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో అదే షోల్డర్ తోటి మనము నడుము అంటే చంక డౌన్ కూడా అదే విధంగా తీసుకోవాలి 7.5 వచ్చింది కదా 7.5 నుంచి మన చంక డౌన్ కూడా 7.5 తీసుకోవాలి షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత నేను 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఎవరైనా సరే అండి ఏ సైజు వరకైనా 3 ఇంచులు అయితే షోల్డర్ ఉండేటట్టు చూసుకోండి మిగతాదంతా నెక్ వెడల్పు వచ్చేస్తుంది అనమాట అంటే ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ ప్రాసెస్లో నేనైతే చెప్తున్నాను మనం 7.5 షోల్డర్ తీసుకున్నప్పుడు 3 ఇంచులు మనకు షోల్డర్ అనేది ఉంచుకొని మిగతా ఎంత వచ్చిందో అంత మిగతాది అయితే మనం నెక్ వెడల్పు అనేది చూసుకోవాలన్నమాట 3 ఇంచులో నుంచేలే మిగతా వచ్చింది మనకు నెక్ వెడల్పు అయితే అయిపోతుంది ఇప్పుడు మరొకసారి అయితే చూద్దామండి 3 ఇంచుల వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకొని నేను ఇట్లా మెయిన్ క్లాత్ మీద వేస్తే మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా అందుకని లైనింగ్ మీద అయితే వేస్తున్నాను ఇప్పుడు ఎంత వచ్చింది మనకు 3 ఇంచులు పోగా 4.5 ఇంచులు అయితే ఉంది కదా ఆ 4.5 ఇంచులు సేమ్ అదే విధంగా కిందికి కూడా అదే వెడల్పు ఉందా లేదా చూసుకొని మనం షోల్డర్ నుంచి 3.5 వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి నెక్ డౌన్ అనమాట 3 మినిమం బోట్ నెక్లకు ఖర్చుతో సహా కలిపే ఇది మార్కింగ్ అయితే మినిమం బోట్ నెక్ ఎవరికైనా స్టిచ్ చేసినా సరే కానీ 3.5 ఇంచులు వరకు అయితే పెట్టేసుకోవాలి డౌన్ అనేది అంటే గల్ల డౌన్ అనేది ఓకేనా అయితే ఇక్కడ మీరు నడుం దగ్గర ఇప్పుడు వాళ్ళకి సపోజ్ కొంతమంది ఏమో నెక్ కప్పు దగ్గర వచ్చేసి కొంచెం పైకి పెట్టించుకుంటారు కొంతమందికి ఎంత ఉందో అంత పెట్టించుకుంటారు మీకు ఇట్లా కావాలంటే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకోండి అంటే మన కప్పు వీపు దగ్గర ఉంటుంది కదా స్పేస్ వచ్చేసి ఆ స్పేస్ వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఇది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను నెక్ అనేది కట్ చేసుకోవాలి ముందైతే అస్సలు ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసినాకనే ఇవన్నీ అయితే మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మన పైన ఎంత తీసుకున్నామో 4.5 వెడల్పు అయితే నెక్ వెడల్పు తీసుకున్నాం అయితే కిందకు వచ్చేసరికి చూసారా 1 ఇంచు తగ్గించాను ఎందుకంటే పైన 4.5 ఇంచులు తీసుకున్నప్పుడు కింద కూడా అదే 4.5 తీసుకుంటే గల్ల వెడల్పు అనేది చాలా డీప్ అంటే బాగా వెడల్పు బాగా అయిపోతుంది ఇదివరకు నేను ఒకరి తోటి చూశాను కాబట్టి అప్పటి నుంచి నేను ఇలా నెక్స్ట్ డిజైన్ ఏమన్నా పెట్టేది ఉంటే ఒక 1 ఇంచ్ అయితే తగ్గించి అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ కోసం అయితే చూస్తున్నారు కదా 1.5 ఇంచు మార్కు పెట్టేసుకొని మూల నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే తింపేసేయండి ఈ రౌండ్ అనేది ఇప్పుడే కటింగ్ అయితే చేసుకోవద్దు మనం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాతనే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా 3.5 కిందికి 3.5 ఉంది కదా సేమ్ అదే విధంగా పైకి కూడా 3.5 మార్కింగ్ అయితే వేసుకోండి ఇది నెక్ లోపల డిజైన్ వచ్చేదన్నమాట
అయితే ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు పైన ఖర్చు కావాలి, కిందికి ఖర్చు కావాలి కాబట్టి ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇలా 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఈ వచ్చిన మిడిల్లోనే మనకైతే డిజైన్ కావాలి. ఇప్పుడు చూడ్డానికి చిన్నగా ఉంది, అది డిజైన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత పెద్దగా వస్తుంది అనేది. అందుకని పైన నెక్ వెడల్పు కంటే కింద సైడ్ ఒక 1 ఇంచ్ అయితే తగ్గించి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు పైనుంచి వెళ్ళి ఒకే కటింగ్ కావాలంటే కింద నెక్ వరకు అయితే క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఓన్లీ మిడిల్ పాయింట్ వరకే నేనైతే ఇది డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, ఎందుకంటే వాళ్ళు బటన్ వద్దని చెప్పారు కాబట్టి మనకు అక్కడ ఓపెన్ అనేది రావద్దు. ఓపెన్ రావద్దు అని అనిపించినప్పుడు మనం ఈ విధంగానైతే మార్కింగ్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదే 3.5ను మనం క్యాన్వాస్ పేపర్ మీద అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకుందాము. ఇలా సేమ్ హైట్ కూడా చూసుకోవాలి, హైట్ కూడా ఎంత ఉంది, అదేవిధంగా హైట్ కూడా చూసుకోండి. అదేవిధంగా ఒక 1/2 ఇంచ్ అయితే మనకైతే ఎక్స్ట్రానైతే అయితే ఉంచుకోండి, అంటే క్యాన్వాస్ పేపర్కి అయితే ఉంచుకోండి. ఎందుకంటే మనం కటింగ్ చేసిన తర్వాత మనకు ఎక్స్ట్రా కొంచెం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు నేను మార్కింగ్ అయితే కరెక్ట్ అయితే వేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, సేమ్ మనం అక్కడ ఎంత మార్కింగ్ వేసుకున్నామో ఇక్కడ గల్ల దగ్గర కూడా అంత కింది సైడ్ కూడా అదే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ వచ్చేసి ఇందులో ఈ చిన్న డిజైన్లో వచ్చేసి ఈ టెంపుల్ మోడల్ అయితే మనకు డిజైన్ రావాలి కాబట్టి నేనైతే ఇలా కొంచెం ఐడియా కోసం హ్యాండ్ మీద అయితే వేసుకున్నాను. ఇలాగనమాట. ఇప్పుడు ఈ డిజైన్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు డిజైన్ ఎట్లా వేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇదే కటింగ్లో మీరు మధ్యలో డ్రాప్ షేప్ ఇచ్చినా సరే, కట్ వర్క్ డిజైన్ ఇచ్చినా సరే, మీరు ఏ షేప్ ఇచ్చినా సరేనండి, దీన్ని బట్టే మీరు డిజైన్ అయితే మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు ఫస్ట్ అందాతోటి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. నాకైతే ఇవి ఆల్రెడీ వేసి అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేస్తా. ఎందుకంటే మళ్ళీ అందులో కట్ వర్క్కి అయితే అలా వేయను, ఎందుకంటే సేమ్ కట్ వర్క్ కావాలి డిజైన్ కాబట్టి మనం ఏది ఎంచుకుంటామో దాన్ని బట్టేనైతే నేనైతే మార్కింగ్ వేసుకుంటా. ఇది వచ్చేసి ఈ మోడల్ కాబట్టి అందాదగా నా చేతితోటే వేస్తున్నాను. నేనైతే ఏది యూజ్ చేయట్లేదు. కట్ వర్క్కి మాత్రం ఖచ్చితంగా ఒక సైజ్ అనేది అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకు టెంపుల్ డిజైన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పైన డిజైన్ పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే నేను వదిలేసే మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఇలా షేప్ అయితే చాలా నీట్గా మంచిగానైతే ఇవ్వండి. ఇది ఇప్పుడు దీని మీద మనం కటింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ అనేది కటింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి మీకు ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ అయితే చేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోండి క్యాన్వాస్ పేపర్ అనేది. అయితే ఒక్కొక్క క్లాత్ అనేది చాలా పలుచగా ఉంటుంది. అలాంటప్పుడు మనం లైనింగ్ మీద డైరెక్ట్ వేసి కుట్టినట్టయితే మెయిన్ క్లాత్ లోపల నుంచి వెళ్ళి బయటికి కనిపిస్తుంది అనమాట. అట్లా ఎప్పుడు వేయొద్దు. కొంచెం దొడ్డుగున్న క్లాత్ అయితే పర్లేదు, ఇది పలుచగానే ఉంది కాబట్టి దీనికి మళ్ళీ మనం లైనింగ్ అనేది సపరేట్ జాయింట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చాలామంది అయితే అడిగారు నాకు ఇదైతే ఎట్లా అక్క ఒకసారి క్లియర్గా చూపించండి అనేసి. అంటే ఇప్పుడు పలుచగా ఉన్న క్లాత్ మీద ఎట్లా, కొంచెం దొడ్డుగున్న క్లాత్ మీద ఎట్లా అంటే, దొడ్డుగున్న క్లాత్ మీద అయితే మనం డైరెక్ట్ లైనింగ్ మీద లైనింగ్ మీద ఐరన్ చేసి మెయిన్ క్లాత్ మీద వేసి స్టిచ్చింగ్ వేసుకొని ఉల్టా వేసుకుంటే ఏం కాదు, ఎందుకంటే లోపల నుంచి కనిపించదు కాబట్టి. ఇప్పుడు కొన్ని పల్చగా ఉండే క్లాత్లు అయితే మనం అలా వేసినట్టయితే ఈ లోపల వైట్ కలర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే కానీ మనము దీనికోసం అనేది ఎక్స్ట్రా లైనింగ్ అయితే కొంచెం ఉంచుకునేలా చూడండి. ఎందుకంటే లైనింగ్ తెచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోకుండానే మనకు డిజైన్ అనేది చెప్పేస్తా, అంటే ఫస్ట్గా బ్లౌజ్ అయితే కావాలంటే ఇంటికి వెళ్ళినాక ఇంకొక డిజైన్ కావాలని చెప్తారనమాట. అందుకని వాళ్ళు తెచ్చుకునేటప్పుడు వాళ్ళు లైనింగ్ తెమ్మన్నా మనం తెచ్చినా సరే కానీ ముందే డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ అనేది ఫస్ట్ వాళ్ళు నార్మల్గా కుట్టమన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిజైన్ అనేది షేప్ చేంజ్ చేసిర్రు అనమాట. దానికోసం లైనింగ్ అయితే నాకు ఎక్కువనే పడింది. కాకపోతే ఈ ఉన్న దాంట్లోనే నేనైతే అడ్జస్ట్ చేసిన. అలాగని అన్ని డిజైన్లకైతే క్లాత్ అనేది సరిపోదు. అందుకని ఎప్పుడైనా సరే కనీసం 1.5 మీటర్ పావన్నా లైనింగ్ అనేది తెచ్చుకోమని అయితే చెప్పండి కస్టమర్లకు, ఇలాంటి డిజైన్స్ పెట్టాలన్నప్పుడు. ఇప్పుడు చూసారు కదా, ఈ మిగిలిన లైనింగ్ క్లాత్ మీద నేను ఇలానైతే డిజైన్ అయితే వస్తుందో రాదో అనుకున్నా, కానీ మొత్తానికి వచ్చేసింది. క్యాన్వాస్ చుట్టూతో కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది ఉంచుకొని మిగతాదంతా కటింగ్ అయితే చేసేయండి.
ఖచ్చితంగా 1/2 ఇంచ్ వరకు అయితే ఉండాలి క్లాత్ అనేది, ఎక్కువ ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనము క్యాన్వాస్ పేపర్ కూడా 1/2 ఇంచే ఉంచుకున్నాం, ఎక్స్ట్రా బాగా వెడల్పు అయితే తీసుకోవాలి, చిన్న వెడల్పే తీసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా 1/2 ఇంచ్ అయితే తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, దీని చుట్టూతా మనమైతే క్లాత్ అనేది నేను ఐరన్ చేశాను అనమాట. ఆల్రెడీ దీనికి ఐరన్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో షార్ట్స్లో అయితే పెట్టేశాను. ఇలా ఐరన్ చేసిన తర్వాత మనకైతే స్టిఫ్ అయిపోతుంది అనమాట, అంటే ఎటు కదలదు. అలా కదలకుండా మనం ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ 1/2 ఇంచ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కొంచెం మీకు తిరగకపోతే చిన్న చిన్న కచ్చకలు ఇచ్చి కూడా మీరైతే దీన్ని తింపుకుంటూ అయితే అంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ కాకపోతే దానిపైకి చిన్న చిన్న కచ్చకలు పెట్టి కూడా మీరైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న చిన్నగానైతే టెన్షన్ లేపుకుంటూ లాగి కుట్టకండి, ఎందుకంటే డిజైన్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, తర్వాత మనం కుట్టినా కూడా సరిగ్గా రాదనమాట. ఇట్లా ఫ్రీగా దానిపైన అయితే స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ జాయింట్ చేసుకున్న పీస్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మనం షోల్డర్ దగ్గర వచ్చేసి మిడిల్ పాయింట్ అంటే నెక్ దగ్గర వచ్చేసి మిడిల్ పాయింట్ అయితే చూసుకోండి. మిడిల్ పాయింట్ చూసుకొని ఒక చిన్న కచ్చకని అయితే పెట్టేసేయండి, ఎందుకంటే మనం కరెక్ట్ ఇది ఎక్కడ పెట్టాలనేది మనకు ఐడియా ఉండాలి కాబట్టి దాని ప్రకారం మిడిల్ పాయింట్ అయితే ఒకసారి అయితే చిన్న మార్కింగ్ అంటే కచ్చక లాంటిది అయితే పెట్టేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసినాం కదా, దానికి మిడిల్ పాయింట్ చూసుకోండి. షోల్డర్ కూడా దీనికి షోల్డర్ ఏం అవసరం లేదు, మనం కటింగ్ చేసేటప్పుడు అయితే నెక్ కట్ చేసేటప్పుడు అయితే షోల్డర్ అయితే అవసరం పడుతుంది. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, కరెక్ట్ మిడిల్ పాయింట్ అయితే చూసుకోండి, పైనుంచి మిడిల్ పాయింట్ చూసుకొని మనం అదే విధంగా మార్కింగ్ ఒక 1 ఇంచ్ పెట్టేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వరకు అయితే ఇది రావాలి. మళ్ళీ అటు ఇటు జరగకుండా ఒక చిన్న మార్కింగ్ లాగా అయితే వేసుకోండి. అంటే మనం ముందు క్యాన్వాస్ పేపర్ కట్ చేసే ముందు ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, బోట్ నెక్ కింద 1 ఇంచ్ మార్కు, దానికోసం అన్నట్టు దాని కింది నుంచేలా మనమైతే ఈ క్లాత్ అనేది పెట్టేసేయాలి. అదేవిధంగా ఒక మిడిల్లో ఒక కుట్టు అయితే వేసేయండి, పెద్ద కుట్ల పెద్దదని ఏం కాదు, ఎందుకంటే ఇది ఎట్లయినా మనం మధ్యలో క్లాత్ అనేది కట్ చేసేవలసే వస్తుంది కాబట్టి ఇట్లా మిడిల్ కుట్టు వేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసే విధానంలో మన డిజైన్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే కానీ క్యాన్వాస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ముందే క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్పై లాస్ట్ ఎడ్జ్ నుంచేలా అనేది కుట్టు అయితే రావాలి. మీరు ఎంత స్లోగా అయినా సరే కానీ కుట్టు కనుక మీరు కరెక్ట్ కనుక వేసినట్టయితే ఇది ఉల్టా తీసిన తర్వాత ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి డిజైన్ ఫినిషింగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే క్యాన్వాస్ పేపర్ మీదనే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టు వేసుకున్న తర్వాత కచ్చకలు పెట్టుకోండి అంటాను, కానీ అట్లా అసలు ఫినిషింగ్ అనేది నిజంగా చెప్పాలంటే అస్సలు రాదండి. నేను ట్రై చేసిన చాలాసార్లు, అట్లా అస్సలు రాలేదు. మనం క్యాన్వాస్ మీద డిజైన్ అనేది కంప్లీట్గా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు చూసారా, నేను వేసిన కుట్టు కూడా మీకు ఎక్కడ కనిపిస్తలేదు, అంటే అంత చివరన నేనైతే వేసాను అనమాట. ఇలా కుట్టు అయితే వేసుకున్న తర్వాత రౌండ్గా ఒక 1/2 ఇంచు మనకు కచ్చ అనేది ఉంచుకొని చిన్న చిన్న కచ్చకలు అయితే మొత్తం చుట్టూతా ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కచ్చకలను బట్టే ఈ లోపల ఇవి ఉల్టా తీసిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఉల్టా తీసేసి ఒక్కసారి కనుక మీరు ఐరన్ చేసినట్టయితే ఇక మీకంటే ఫేమస్ టైలర్లే లేరు. చూసారు కదా, ఇప్పుడు ఇలా చిన్న చిన్న కచ్చకలు అయితే ఈ మూలల దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ ఉండే దగ్గర అయితే మంచిగా కచ్చకలు అయితే పెట్టుకోండి, చూసుకుంటూ జాగ్రత్తగా. ఏమాత్రం కొంచెం కచ్చక అనేది తక్కువైనా కూడా ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే, ఫినిషింగ్ అనేది మనకు నీట్గా రాదు కాబట్టి కొంచెం చూసుకుంటూ స్లోగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మూలల దగ్గర ఇలా నీట్గానైతే ఫోల్డింగ్ అంటే వెనక్కి ఉల్టా అనేది అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మనమైతే ఐరన్ చేసుకున్నాం అనుకో జబర్దస్త్ ఉంటుంది. ఇక నెక్ అనేది చాలా ఫినిషింగ్ అయితే ఉంటుందండి. చాలామంది కొత్త వాళ్ళు నాకు వస్తుందో రాదా అంటారు. ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మనం కుట్టిన తర్వాత కట్ చేయడం కాదండి, ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ డిజైన్ అనేది మనం ముందు ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాతనే క్లాత్కు జాయింట్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే నేను ఆల్రెడీ ఐరన్ చేసిన తర్వాత మీకైతే వీడియో చూపిస్తున్నాను. ఇట్లా అనమాట. ఇక మొత్తానికి కుట్టుడు అయిపోయింది కదా, మిడిల్ కచ్చక నుంచి మనకు 3 ఇంచులు షోల్డర్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి బోట్ నెక్ రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. అబ్బా ఇట్లుంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న టైలర్లకు మీరు కుట్టించుకోవాలనుకుంటే కూడా వాళ్ళకి రాదని చెప్పారనుకో ఈ వీడియో షేర్ చేయండి. చాలా క్లియర్గా ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఏ డిజైన్ అయినా కుట్టేస్తారనమాట. అట్లనే డిజైన్ ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే వేయండి. అబ్బా
మంచిగా ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. పైనుంచి అయితే కుట్టు వేయలేదు, కుట్టు వేస్తే ఇంత ఫినిషింగ్ అయితే కనిపించట్లేదు, అందుకే నేను కుట్టు వేయకుండానే వదిలేసిన. చాలా బాగుంది. నేను వేరే కొన్ని వీడియోస్లో కూడా చూసిన పైన కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా రావట్లేదు అనమాట. ఈ నెక్కు వచ్చేసి బోట్ నెక్కు వచ్చేసి మొత్తం పైపింగ్ అయితే వేసేసాను అనమాట. వెనకాల బటన్ అయితే అదేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా, మర్చిపోకండి.